దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి గమనించండి. ఈరోజు మన యొక్క వాక్య సందేశం యొక్క ముఖ్యమైనటువంటి టాపిక్, ద మెయిన్ టాపిక్ ఆఫ్ దిస్ టాపిక్ ఈజ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్. చెప్పండి, హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్. అర్థం కాలేదని తెలుసు నాకు. భక్తిలో ఉన్నతమైనటువంటి స్థానం, భక్తిలో ఉన్నతమైనటువంటి లెవెల్. అర్థంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్, హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్. వాట్ ఈస్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్? భక్తిలో అత్యధికమైన భక్తి. మనం భక్తి భక్తి అనుకుంటా ఉంటాం, వీడు చాలా భక్తిపరుడు అని అనుకుంటాం. అప్పుడప్పుడు కూడా అంటుంటాం, భయం ఉన్నా ఉండాలి, భక్తి ఉన్నా ఉండాలి అంటుంటాం. ఏంటి భక్తిలో? మనం అందరం భక్తి చేస్తున్నాం, ఎంతో కొంత భక్తి చేస్తున్నాం. ఈరోజు నేను కొన్ని సందర్భాలు చూసి వాటిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. అసలు భక్తి అంటే ఏంటి? దానిలో ఉన్నతమైనటువంటి భక్తి ఏంటి? అదేనా ఉన్నతమైన భక్తి ఏంటంటే, నీకు సమయం ఉన్నప్పుడు, సందర్భం ఉన్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేయటం కాదు. హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్ ఏంటంటే, నీకు సాధ్యపడినప్పుడు భక్తిగా ఉంటుంది నిజమైన భక్తి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు భక్తి చేయలేరు. శ్రమలు వచ్చినప్పుడు భక్తి చేయటం హయ్యర్ లెవెల్. నీకు కుదరదు, కొన్ని సందర్భాల్లో కుదరినప్పుడు కూడా భక్తి చేయటం హయ్యర్ లెవెల్. నీకు అనారోగ్యం వచ్చింది, సంఘానికి బాలేవు, చర్చికి బాలేవు, కానీ అప్పుడు కూడా నువ్వు సంఘానికి వెళ్తావు, అది హయ్యర్ లెవెల్. ఇప్పుడు నువ్వు మామూలుకి వెళ్తే ఏముండదు. నీకు బాగలేనప్పుడు కూడా, నీకు శ్రమ వచ్చి, శోధన వచ్చి, కన్నీళ్ళు వచ్చి, వేదన వచ్చి, ఇరుకు ఇబ్బందులు కలిగినప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు అనుకో, అప్పుడు నీకు అది హయ్యర్ లెవెల్. అంటే అక్కడ నీకు పరలోక రాజ్యం గ్రేడ్స్ ఇస్తాయి. చాలా మంది బాబు చర్చికి వెళ్దామరా అంటే రారు, పని ఉంది అంటే. అయ్యా వాకింగ్ ఎప్పుడు రా అంటే నాకు వేరే పని ఉంది, అందువల్ల కుదరదు అంటే. అంటే నీకు కుదరకపోయినా కానీ కుదుర్చుకుని వెళ్ళేదే అసలైన భక్తి, నికాసైన భక్తి. అదేగా అసలైన భక్తి, నికాసైన భక్తి ఏంటంటే, నీకు ఆ రోజు పని వస్తుంది, ఏదో ఒక పను, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక వ్యాపారము, ఏదో ఒక ఆటంకం వస్తుంది. నువ్వు ఆ ఆటంకాల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా వెళ్ళేటువంటి భక్తి, అది హయ్యర్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, యోబు జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి. యోబు చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది. యోబు అబ్రహాము కంటే ముందున్నవాడని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. యాక్చువల్గా ఆదికాండం కనపడంగానే, ఆదికాండం తర్వాత ఎప్పుడో యోబు ఉంది కాబట్టి దాన్ని బట్టి ఏమంటారంటే యోబు ఎప్పుడో తర్వాత అనుకుంటారు. అర్థమైందా? కానీ బైబిల్ స్కాలర్స్ ప్రకారం యోబు అనేవాడు ఇది అబ్రహాము కంటే ముందున్నవాడని అంటారు. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు. దేన్ని బట్టి అంటే, ఊసు దేశం అందు అని రాయబడి ఉంది కదా, ఆ ఊసు దేశం తర్వాత అది లూజు అయింది, ఆ దేశంలాగా అయింది. ఊసు దేశము, లూజు దేశము, ఇవి కొన్ని అర్థాలు ఉన్నాయి అనమాట. అంటే ఆ ఊసు దేశం అనేటువంటిది అబ్రహాము కంటే ముందున్నటువంటి పేరు అని అంటారు. అందుని బట్టి అబ్రహాం కంటే ముందున్న వ్యక్తి అని కూడా అంటారు. కానీ ఏది ఏమైనా అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి ఫెయిత్ వాళ్ళదే. అబ్రహాము దేవుడు పిలిచాడు. ఒక నమూనా, ఒక ఆధారం ఏమీ లేనప్పుడే నేను చూపించి దేశానికి వెళ్ళు అంటే మొత్తం సమస్తం వదిలిపెట్టేసి ఆయన చెప్పాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. మనం ఎక్కడికన్నా వెళ్ళమన్నాం అనుకో, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పేరు ఏం పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏ అడ్రస్ ఏంటి, మొత్తం డీటెయిల్గా తీసుకుని కానీ వెళ్ళాం.
కానీ అబ్రహాం అలా కాదు. దేవుడు చెప్పాడు కాబట్టి మొత్తం సమస్య వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాయన అడిగాడు, ఏం పేరు? ఆయన పేరు అంటే ఆయన పేరు ఏదో కూడా నాకు తెలియదు అన్నాడు. అందుకని అబ్రహాం విశ్వాసులు తండ్రి ఎందుకు అయ్యాడంటే అలా అయ్యాడు. మరి ఏడు భక్తుడు ఆయన దేవుడు ఎలా నమ్మాడో, దేవుడు ఆయనకి ఎలా తెలుసో అవి మనకు తెలియదు. బైబిల్లో ఏం రాయబడిందంటే ఏబు యొక్క చరిత్రని మనం చూస్తే, ఏబు తనకున్నటువంటి భక్తి జీవితాన్ని చేస్తూ ఉండగా అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో నుంచి వస్తాం. నా పొజిషన్ వేరు, నీ పొజిషన్ వేరు. నా పొజిషన్ లాగా నువ్వు ఉండలేవు, నీ పొజిషన్ లాగా నేను ఉండలేను, మన ఇద్దరిలాగా ఇంకోటి ఉండలేను. ఎందుకంటే వాడి పిలుపు వేరు, వాడి జీవిత విధానం వేరు, వాడి యొక్క పని వేరు, వాడి కథ వేరు. అట్లాగే అబ్రహాం కథ వేరు, ఏబు కథ వేరు, పేతురు యోహానులు వాళ్ళ భక్తి వేరు. అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఎవరు భక్తి జీవితాన్ని వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరిని మంచి భక్తుడని ఎవరిని అంటాము, భక్తిపరుడని ఎవరిని అంటాము, లేదా హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్ ఎవరి జీవితంలో ఉంది అని మనం చూస్తే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఎన్నికలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకుండా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అంటారు చూసావా, వాళ్ళు నిజమైన భక్తి కలిగిన వారు. ఇప్పుడు ఆదివారం వచ్చింది, నీకు బాగలేదనుకో చర్చి ఎక్కబడతాం. నీకు ఏదైనా ఎగ్జామ్ వచ్చిందనుకో చర్చి ఎక్కబడతాం. ఉద్యోగం ఏదైనా ఉందనుకో దాన్ని వదిలిపెట్టేస్తాం. ఇంకా ఏంటి, ఏదైనా పని ఉందంటే దాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ అది మామూలు భక్తిపరుడు. వాళ్ళ పరలోక రాజ్యంలో స్థానం ఎక్కడో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారో ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు లీస్ట్ బాజెట్ కేసులో ఉన్నారు. అంటే అటు దేవుడు కాకుండా, ఇటు ఉద్యోగం కాకుండా నువ్వెచ్చని స్థితిలో ఉన్నటువంటి అనుభవాలు ఇవన్నీ. నువ్వెచ్చని అనుభవాలు. దేవుడు ఏమన్నా ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నువ్వెచ్చని స్థితి అన్నమాట. అంటే కుదిరితే చర్చికి వెళ్తాం, కుదిరితే ప్రార్థన చేసుకుంటాం, కుదిరితే వాక్యం చదువుకుంటాం, కుదిరితే హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్ అది కాదు, నికాసైన భక్తి అది కాదు. అదేగా ఇప్పుడు దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల భూమిలో వేశాడు. దానియేలు యాక్చువల్గా పొదుగులు ప్రార్థన చేసే వ్యక్తి. ఇప్పుడు గుయ్యమూడలో అనుకుంటా ప్రాణాలు కాపాడుకునేటువంటి ఆ గురిలోనే ఉంటాడు. కానీ నేను ప్రార్థన చేసుకోవాలి, నేను దేవుళ్ళు ఎదగాలి, నా టైం అయింది, క్రమం ప్రకారం నేను ప్రార్థన చేయాలి అనేటువంటి విధానంలోకి వెళ్ళాడంటే అది మామూలు భక్తిగా. కుయ్యమూడలో అనుకుంటా ఆ సింహాలు ఎప్పుడు వచ్చి నన్ను మింగేస్తానని కళ్ళు మూసుకుని భయపడతా, లేదా కళ్ళు తెలుసుకుని ఎప్పుడెప్పుడు వచ్చాయి మింగుతీయా అని చెప్పని చూస్తా ఉన్నాం. అది భక్తిగా. చంపినా పర్వాలేదు, సచ్చినా పర్వాలేదు, నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాను, ఏది ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం అది నికాసైన భక్తి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే అట్లాంటి వారికి దేవుడు ఒక గొప్ప కృపనిస్తాడు పరలోక రాజ్యంలో. మీ అందరికి ఆల్రెడీ తెలుసు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, నూతన భూమి, నూతన ఆకాశం, శివుని. భక్తి జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కో భక్తి కలిగి ఉంటారు. అర్థమైందా? ఎలాంటి భక్తి అంటే దేవుడు చెప్పినట్టుగా వినేటువంటి భక్తి కొంతమంది. దేవుడు చెప్పినట్టు కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా సర్వం చేయటం, దేవుడు చెప్పినట్టుగా సర్వం చేయటం, ఇదొక విధానం. అసలు పూర్తిగా వదిలేంటి ఇంకొకటి. ఇక్కడ 3 రకాలు కనపడతాయి. కనపడే లేదా? స్వీయ చిత్తం అంటే సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోవడం. రెండవది దేవుని చిత్తం కొంచెం, మన చిత్తం కొంచెం. ఇది రెండవ అనుభవం. అసలు అల్టిమేట్ లెవెల్ ఏంటంటే పూర్తిగా దేవుని చిత్తం చేయటం. అదేనా చెప్పేది? సో 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు నువ్వు చేసిన భక్తి జీవితాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, అక్కడ కూర్చున్నావు, కాసేపు కూర్చోగానే నిద్ర వస్తుంది, నొప్పులు వస్తాయి, నీకు అవకాశం ఉంది. ఏంటి? నేను ఎవరు అనేవాళ్ళు ఎవరు చక్కగా ఇంటికి వెళ్ళిపోయి పడుకుని మళ్ళా రొట్టె ద్రాక్షరసం ఇచ్చే టైంకి వచ్చేసి ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోవచ్చు.
ఇది ఒక రకమైన భక్తి. అర్థమైనా? లేదు నాకు ఎంత నొప్పులున్నా పర్వాలేదు, ఎన్ని శ్రమ అయినా పర్వాలేదు, ఎంత నిద్ర వచ్చినా కానీ కిచ్చుకుని నిద్ర రాకుండా చేసుకుని వేడి తీసుకుని బయటకు వెళ్ళి మొహాన్ని పెట్టుకుని నిద్ర రాకూడదు. ఒకవేళ మరలా నిద్ర వస్తుంది అనుకో, అయినా కానీ బయట ఎండలో నుంచుని కాలు కాలుతా ఉంటే డబ్బులు వచ్చింది నిద్ర. ఇన్ని శ్రమలు ఓర్చుకుని నువ్వు భక్తి చేసావు అనుకో, అక్కడ నీ లెవెల్ మారింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మామూలు భక్తి కాదు. ఎవరైనా ఇప్పుడు షడ్రకు మేషక పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నారు, మంటలో వేస్తాం. అప్పుడు బరాబర్ ఏమనాలి, ఒరే ఈ మంటలో ఎందుకు లేనిపోయింది, ఆ తల మీద పెట్టేసి అంతవరకు వెళ్ళిపోయి తర్వాత భక్తి చేసుకోవచ్చురా అనుకునే భక్తి కూడా ఉంది. ఛాన్స్ ఉందా లేదా? కానీ వాళ్ళు ఎందుకని మంటల్లో పడినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, మేము వెళ్ళి దానికి నమస్కారము చేయము. అది వికాసైన భక్తి. సింహాల పొరలో పడే విషయం ఉంది. తప్పించుకోవడానికి ఏం చేయాలి? అలా ప్రార్థనే చేసుకోకుండా ఉంటాం. కానీ ఏమనుకున్నాడు, సచ్చినా సింహాల పొరలో పడినా పర్వాలేదు, నేను నా భక్తిని మాత్రము వదులుకోను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది నిజమైన భక్తి. ఈ భక్తి చేసేవాడు ఇప్పటికీ పడిపోడు. కొంచెం అలా తప్పగా ఉన్నాం అనుకో. ఎలాంటి భక్తి? సింహాల పొరలో పట్టం ఎందుకు, ఇరగా ఉంటాము అని అనుకునే భక్తి. అగ్నిలో పట్టం ఎందుకు, అంత పని ఏదేసి దండం పెట్టేద్దాం. ఇంకొక అనుభవం ఏంది, ప్రార్థనా జీవితం లేకుండా ఉంటే పోయింది. ఎందుకని ప్రార్థన చేస్తే తీసుకుని సింహాల పొరలో వేస్తారు. ఈ 4 రోజులు ప్రార్థన చేసుకోకుండా ఉంటే పోయింది. ప్రశాంతంగా పడుకుని నిద్రపోవడం అంతే. ప్రార్థన లేకపోతే ఇంకెళ్ళేసి సగం పడుకుని నిద్రపోవచ్చు. దానియేలు ఏంటంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్ ఇది. ఈ హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్ లో ఇతను ఏం చేస్తున్నాడంటే, నేను చచ్చిపోయినా పర్వాలేదు, సింహాల భూమిలోకి వెళ్ళినా పర్వాలేదు, కానీ ప్రార్థన మాత్రము విడిచిపెట్ట. నేను మంటల్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ మేము వెళ్ళి దానికి మాత్రం నమస్కారము. హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్, వికాసైనది. ఇప్పుడు అలా తప్ప ఉందనుకో, వాడు పోతాడో పోడో కూడా నమ్మకం లేదు. ఇప్పుడు దాని వల్ల వెళ్తారా ఎవరా? షడ్రకు మేషక పెద్దలు వెళ్తారా ఎవరా? ఖచ్చితంగానే మాట ఎందుకు అంటున్నావు? ఆడ భక్తి కనపడుతుంది కదా. నీ భక్తి ఎలా ఉంది? ఇప్పుడు నేను ఖచ్చితంగా అనగలవా అంటే కొంచెం అనుమానం ఉంది. కొన్నిటికి నో చెప్పాలి మనం, కొన్నిటికి స్ట్రాంగ్ గా ఉండాలి మనం. ఇప్పుడు ఒక వాక్యం చూద్దాం. లోకాసు వార్త 9వ అధ్యాయము 59, 60, 61, 62 వచ్చిన 59, 60, 61, 62. లోకాసు వార్త 9వ అధ్యాయం 59. ఆయన మరి ఒకరితో నా వెంబడి రమ్మని. సరే, దానికి ముందు ఇంకొంచెం జస్ట్ ఓకే. 56 వచ్చిన. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళి, వారు మార్గమున వెలుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని అతనితో చెప్పాడు. అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవగానే మనుష్య కుమారునికి తల వార్చుకున్నటకైన స్థానం లేదని అతనితో చెప్పాను. ఓకే, వీళ్ళు వస్తానన్నాడు. రమ్మని పిలిచాడా? ఏం చెప్తున్నాడు? ఒరే, నాతో రావాలంటే కొన్ని సమస్యలు ఉంటాయిరా, పడుకోవడానికి బెడ్ లేదు కదా. నువ్వు అనుకుంటావేమో ఈయన మాస్టరు, బోధకుడు, ఈయనకి సకల సౌకర్యాలు ఉంటాయి, వెళ్ళేసి ప్రశాంతంగా ఆయనతో పాటు ఉంటే తినడానికి దిగులు లేదు, తినడానికి దిగులు లేదు, అవసరానికి దిగులు లేదు, వెళ్ళిపోవాలనుకుంటావేమో అన్నాడు. అరే 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 ఏంటంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షులకు నివాసం ఉన్నాయి కానీ, మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకు స్థలమైన లేదని అతనితో చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఎక్కడికి వస్తారో నాకేమీ లేదు.
హీలింగ్ అయినా కాదు ఇది. అంటే ఆపుతున్నట్టా లేదా? ఇది ఒక రకంగా చూస్తే ఆపుతున్నట్టే ఉంది. తర్వాత ఆయన మరి ఒకటితో అంటే ఇన్ని వదిలేసాడు. ఇక బాగా వాక్యాన్ని బాగా ధ్యానించాలి. అక్కడ వారితో కన్వర్సేషన్, వారితో సంభాషణ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చూడు, ఆయన మరి ఒకటితో నా వెంట రమ్మని చెప్పాను. అతను నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చటకు సెలవిమ్మని మనం చేశాను. అందుకైనా మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పారండి? తండ్రిని పాతి పెట్టాలంటే ఏంటిది? ఏంటిది? ఒక బాధ్యత. ఇంటికాడ అన్నం ఉండాలి, బో పెట్టాలి, భోజనాలు ఉండాలి, బంధువులు వచ్చారు. ఏంటిది? 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 రక్త సంబంధం. కొన్నిసార్లు రక్త సంబంధం, బంధుత్వం, తల్లి బిడ్డల సహవాసం, భార్య భర్తల సహవాసము, పిల్లల తల్లిదండ్రుల యొక్క స్వభావం ఇదేం చేస్తుందంటే దేవుని సన్నిధి నుంచి మనల్ని విడదీయటానికి పట్టుగా ఉంటుంది. అప్పుడు ప్రభు అన్నాడు, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుని నిమ్ము నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు రెండవది, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ అంటే ఏంటి? భాస్కర్ వస్తాడు కానీ ఇవాళ కొంచెం వస్తాను కానీ ఏదో డబ్బులు ఇస్తాను, వస్తాను కానీ ఆడ పని ఏంటంటే వీడేదంట కానీ నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడుగుగా. ఏంటంటే ఇది కూడా ఇల్లే. ఎవరు పర్మిషన్ కావాలంటే దేవుని వెంబడించడానికి? అందుకని సెలవు ఇమ్మన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. దేవుని రాజ్యానికి రాడంటాడు. What about you? My dear beloved, what about you? You guys. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో. ఏది ఇంట్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తానంటే, ఇప్పుడు నీకు ఒక సందర్భం గుర్తురావాలి. ఒక ఆయన ఇలాగే పర్మిషన్ అడిగాడు. ఎవరైనా ఎవరు? అంతటా షాపాతు కుమారుడైన ఎలీషా యొద్దకు ఏలియా వెళ్ళగా అతడు 12 అరకల ఎడ్లు కలిగిన పొలమును దున్నుచూ ఉండగా ఏలియా ఇల్లు తుప్పతీశాడు. అంటే దాని అర్థం నన్ను వెంబడించు అని అర్థం. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులు గుర్తు పెట్టుకుని వస్తాను అని అంటే, నువ్వు పోయిరా నేను ఏడే ఉంటాను. ఏమన్నాడు? ఎక్కడే ఉంటాను, పోయిరాపో అన్నాడు. ఆ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులు గుర్తు పెట్టుకుని గొత్తుల చేత వంట చేయించి అట్లను వధించి, ఏంటి ఏ ఎట్లతో అయితే ఆ పొలం దున్నుతున్నారో ఆ ఎట్లను వధించి ఆ గొత్తు నగల చేత నాగం దాన్ని ప్రేరేసేసి వంట చేసేసి అందరికి విందు చేసేసి ఇంట్లో వాళ్ళు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు బాగా ఏలియా ఆడే ఉన్నాడు. నువ్వు పోయి రాపో ఆయన అన్నాడు, నీ సెలవు అయితే నువ్వు నా పర్మిషన్ ఇస్తే నేను ఇల్లు వస్తా. మనం అడుగుతామట పర్మిషన్. పాస్టర్ గారు అడిగారు అనుకో, ఇందిరాశ్రమం వస్తాను లేకపోతే నిన్ను అడిగేది అసలు.
ఎల్లు వస్తాను సెలవు, నీ సెలవు అయితే అందుకు నా అభ్యంతరం ఏమి లేదు, పోయిరా అన్నాడు. ఇసుకాలు ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఏమన్నా ఉందా ఇక్కడ? ఆయన ఏమన్నాడు, ఇంటికి వెళ్ళేసి అడిగి వస్తానన్నాడు. ఏమన్నాడు, ఇంటికి వెళ్ళి సెలవు తీసుకుని వస్తాను అని అన్నాడు. మొదట నాకు సెలవు ఇమ్మని అడగగా అప్పుడు ఏమన్నాడు, ఏది అలాగా పోయిరా పోరా ఏడా ఉంటాను అన్నాడు. అంటే ఏరియా కంటే ప్రభు మంచోడు కదా. అంటే అక్కడ టైం లేదేడా. ఈడేమనాలి, మా నాయన్ని పాతి పెట్టి వస్తానయ్యా. ఎందుకన్నాడంటే యూదుల ఆచారం ప్రకారం తల్లిదండ్రులు పాతి పెట్టడం అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. వాడు ఎటు పోకుండా కనిపెట్టి వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళాలి. దిస్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ జూయిష్ కల్చర్, జూయిష్ లా. వాళ్ళు అయినప్పటికీ ప్రభు ఏమంటారంటే, అరే ఆడ చచ్చిపోయిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారా, చచ్చిపోయిన వాళ్ళు పాతి పెడతారు, నువ్వు నాతో పాటు రా అన్నాడు. దిస్ ఈస్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాలింగ్. దిస్ ఈస్ హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్. మనం చిన్న వాటికి వదిలిపెడుతుంటాం. ఇప్పుడు కుదరదులే, సాకులు చెప్తుంటాం. ఇక్కడ ఇది లోక పత్రిక. ఇంకా కొన్ని దగ్గరైతే ఒకడంటాడు, నేను యుద్ధుల్ని కొన్నాను, వెళ్ళి పరీక్షించి వస్తాను, పొలాన్ని కొన్నాను, చూసి వస్తాను. ఏంటి ఇవన్నీ? ఇంకొంచెం మాట చెప్తే ఇంకొంచెం దాన్ని కూడా కలపండి, ఏమంటారు దాన్ని? లేమ్ ఎక్స్క్యూజన్స్ అంటారు. ఎవరైనా పొలం కొనిన తర్వాత దాన్ని పరీక్షిస్తాడా? యుద్ధం కొనిన తర్వాత వాటిని చూస్తానికి వెళ్తాడా? ప్రభు అంటున్నాడు, నా వెనుక చేపట్టి వెనక తట్టు చూచేవాడు. ఒక వెనక చూసింది ఎవరానే ఉప్పు స్తంభం అయిపోయింది. అడుగుతుందండి, భక్తి సాధారణమైన ఛాలెంజ్. వాట్ ఈస్ యువర్ డివోషన్ టుడే? It's normal, man. I don't have any devotion. I just go for it as a natural, as a common. If you take it and serious, are you a serious believer or casual believer? Are you a serious man or common man? Serious or common? But then इतना सीरियस है, इतना सीरियस. ఎంత సీరియస్ మంది అదైనా చైనాలో, జపాన్లో, కొన్ని ప్రాంతాల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే కాల్చేస్తారు. ఇలా పేరు జరుగుతుంది అంటే ఇది చేసేస్తారు. కొరియా కంట్రీస్ లో ఒకసారి ఇట్టనే తుపాలు తీసుకుని వచ్చారంట. ప్రభువుని నమ్ముకుంటాం అన్నోళ్ళు పోనండి, లేని వాళ్ళు మొత్తం బయటకు వెళ్ళండి, 700 వాళ్ళు మొత్తం కాల్ చేస్తా ఉన్నారు. అందరు వెళ్ళిపోయారు. చిన్నపిల్ల నిలబడిందంట. అలాగే పెద్ద ప్రాబ్లం తీసుకుని వస్తే పరిస్థితి క్యాజువల్ అయితే వెళ్ళిపోతాం, సీరియస్ అయితే తుపాకులు పడిపోతాం. వాట్ ఈస్ యువర్ డివోషన్ టుడే? ఇట్స్ సీరియస్. ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ గేమ్. ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ థింగ్. I'm asking you, are you a serious person or casual person? This is so very, very serious amount. ఇది చాలా సీరియస్ అయినటువంటి విషయం. కామన్ గా, క్యాజువల్ గా. ఇఫ్ యు టేక్ దిస్ యాజ్ అ లైట్, నువ్వు సాధారణంగా లైట్ తీసుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది. భక్తి జీవితం అనేది చాలా సీరియస్గా చేయాల్సింది.
క్యాజువల్ గాను, న్యాచురల్ గాను. దేవుని సన్నిధిలో కూర్చుని ఆడవాలా? సరైన భక్తి జీవితం లేకపోతే ఆడవాలి, ప్రార్థనా జీవితం లేకపోతే ఆడవాలి, వాక్యాన్ని నువ్వు చదవలేకపోతున్నావు అంటే ఆడవాలి, పాపం మీద నీకు జనం లేకపోతే ఆడవాలి. You must cry unto the Lord. You must cry unto the Lord. You must cry unto the Lord for your victorious life, for your victorious and higher level of devotion. You must cry unto the Lord and you must grab it. You must get it from the Lord. If you're not serious, your life will be miserable. I'm talking to you. దేవుడు ఎప్పుడు రాబోతాడో తెలియదు. దేవుడు 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన దృష్టికి 1 రోజు వెళ్ళి తినాలి. 1 రోజు ఆ లెక్కను చూసుకుంటే 1000 తరాలు, 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అయిపోయి 6000 సంవత్సరాలు అయిపోయింది. ఆదాం దాకా 1000, అట్లా 2000 అని లెక్క ఉందండి. 2000 years అట్లా 2000 సంవత్సరాలు అట్లా అయిపోయి 6 అయిపోయింది. ఇప్పుడు 7వ వచ్చాం. ఇప్పుడు విశ్రాంతి అన్నమాట. ప్రభు రెస్ట్ తీసుకునేటువంటి టైం ఇది. అంటే ఈ భూమి పంచభూతాలు మిక్కిలి భయంకరంతో లయమైపోతుంది. ఎన్ని డేస్లో మనం ఉన్నాం. ఏ టైం ప్రభు వస్తాడో తెలియదు. తమ్ము వచ్చినట్టు వస్తాడంటే వాకింగ్ చెప్తుంది. అదనంగా ఇంకా మనం నిర్లక్ష్యంగా సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, ఇంకా టైం ఉందిలే అనుకుంటే అర్ధరాత్రి దాకా సీరియల్ చూసుకుంటా, అర్ధరాత్రి దాకా సినిమాలు చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా, షార్ట్స్ చూసుకుంటా ఉన్నాం అనుకో. అర్ధరాత్రి ఏ స్వరం వినపడుతుందంట? పెళ్లి కుమారుడు స్వరం. పెళ్లి కుమారుడు వచ్చాడు సిద్ధపడింది. ఆ స్వరాన్ని వినా. ఎప్పుడు వింటావు? అర్ధరాత్రి ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ స్వరాన్ని వింటావు. చాలా ప్రాముఖ్యమైనది. సో అందుకని నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం పక్కనే, 9వ అధ్యాయం పక్కనే 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. చాలు ఏమైనా తేడా? అందుకు యేసు ఇట్లను ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎత్తైన ఊళ్ళో నుంచి కిందకి అన్నాం. మనం భక్తి జీవితం హయ్యర్ లెవెల్లో ఉండాలి కానీ డౌన్ స్థాయిలో వెళ్ళిపోకూడదు. ఎలాంటి జీవితం? ఒకప్పుడు గంటలు ప్రార్థన చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఆ భక్తి జీవితం అంతా ఒకప్పుడు ప్రార్థన చేస్తామనంటే దేవుని ఆత్మ నా మీద పనిచేస్తున్నట్లుగా, దేవుని ఆత్మ అభిషేకం, ఆ మహిమ నా మీద ఉన్నట్లుగా నేను చూసేదాన్నండి. ఇప్పుడు అదంతా ఏం డౌన్ ఇది? డౌన్ ఇది. వీళ్ళు కూడా ఎలా ఉన్నాడంట? యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి అక్కడ రాసుని దిగి వెళ్ళొచ్చు. దిగిపోతున్నాడంట. అడుగుతున్నా, దిగిపోతున్నావా ఎక్కుతున్నావా? దిగిపోతున్నావా ఎక్కుతున్నావా? దిగుతున్నావా ఎక్కుతున్నావా?
ఒకసారి నీ భక్తి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి పరీక్షిస్తాం. దిగుతున్నావా, ఎక్కుతున్నావా? భక్తులు ఎక్కుతున్నావా, దిగుతున్నావా? దిగేటప్పుడు ఎవరు దొరికాడంట? దొంగ అంటే అపవాది. దొంగతనానికి యోహాను సువార్త 10 దొంగతనానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి? గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవం సమృద్ధి ఇవ్వడానికి నేను వచ్చాను. Which one you want to choose? దిగావా, దొంగ చేతికి దొరుకుతావు. వాడు ఏం చేస్తాడు? నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని నాశనం చేస్తాడు, నీకున్నటువంటి మంచి పేరు, మంచి సాక్ష్యము కోల్పోయేటట్టు చేస్తాడు. నాశనం చేసి చివరికి నీ ప్రాణాలని తీసుకుని పోతాడు. అక్కడ వాడు యెరూషలేము అంటే ఉన్నతమైన అనుభవం, దేవుని ఇల్లు అంటే మందిరం వేసుకోవడానికి, దేవుని ఇంటి అనుభవం, ఎత్తైనటువంటి అనుభవం నుంచి కిందకి వెళ్ళిపోతా ఉన్నాడు. దొంగల చేతికి దొరికాడు. వారు కొట్టారు, గాయాలు పాటు చేశారు, వారి దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు, ప్రాణముతో విడిచిపెట్టారు. వాక్యం చెప్తుంది ఎరుక అంటే సువాసన అని అర్థం. యెరూషలేము అంటే దేవుని ఇల్లు, రొట్టెనిల్లు. ఎరుక అంటే సువాసనే. కానీ దాని గురించి యెహోషువ మాట చెప్పాడు 6:26 యెహోషువ గ్రంథము 6:26 6:26 ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి, శపథం అంటే ఏంటి? ప్రమాణం చేయించాడండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించారు, ఎవరు ఎరుకో పట్టణమును కట్టించబోడునో వాడు యెహోవా దృష్టికి చూడండి శపించబడిన అనుభవం. ఆ పట్టణమే శపించబడిపోయింది. ఆ విషయము యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, దేవుని బిడ్డలు అయిన వాళ్ళందరికీ తెలుసు. కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడంటే దేవుని ఇంట్లో నుంచి ఎరుకోలు ఎవరుంటారు? దుష్టులు ఉంటారు, అన్యులు ఉంటారు. అంతా వాడు అన్యుల ఇంటికి వెళ్ళిపోతున్నాడంట. శపించబడిన అనుభవంలోకి వెళ్తున్నాడంట. వాళ్ళు శపించబడిన వారు, నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు కూడా శపించబడతావు. వాళ్ళు అపవిత్రమైన వారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు కూడా అపవిత్రం అయిపోతావు. కానీ మీరు యెరూషలేము దేవుని ఇల్లు, దేవుని బిడ్డలతో ఉండకుండా అందరి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు తమిళ అయినటువంటి అపవాది క్యాచ్ చేసేసి దోచేసుకున్నాడు. మొత్తం ఏమేమి దోచేసుకున్నాడు? శక్తిని, బలాన్ని దోచేసుకున్నాడు, గాయాలు పాలు చేశాడు, సమస్తం దోచుకున్నాడు, మన ఆరోగ్యాన్ని, మనకున్న సాక్ష్యాన్ని మొత్తాన్ని దొంగిలించుకున్నాడు. వాక్యం చెప్తుందంటే యెహోవా దృష్టికి వాడు ఎవరు రాస్తున్నాడా? శాపగ్రస్తుడు. వాక్యం చెప్తుంది ఎవరు లోకముతో సాంగత్యము చేయను వాడు దేవునికి శత్రువు రాసు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడికని పాడు చేయను. మంచి నడవడిక నువ్వు దేవుని బిడ్డ, నీకుంటుందా కోలు? ఏమని? ఆదివారం దేవుని మందిరము, దేవుని సంఘము. లోకం నుండి వాడికి ఉందిద్దా? దుష్ట సాంగత్యం మంచి నడవడికని పాడు చేస్తుంది. ఎవరు ఈ లోకముతో స్నేహము చేయను వాడు యెహోవాకి దృష్టికి శాపగ్రస్తుడు. దేవుడు వాడికి శత్రువు రాసిన కొత్త నిబంధనలోని ఈ మాట రాయబడింది. కొత్త నిబంధన, ఎవడు ఈ లోకంతో స్నేహం చేయను వాడు దేవునికి శత్రువు అవుతాడు. మన మీద వాడు రాకపోయినా మనమే కదిలించుకుని వాడితో పోతుంటాం. కదిలించుకోవాలి మనం అందరం. అందుకని వాక్యం చెప్తుంది ఎత్తైన అనుభవం నుంచి కిందకి ఎక్కువ. అందుకని అంటాడు చూడండి, అది ఇదే లోక సువార్త 17:31 చూద్దాం. లూకా 17:31. ఆ దినమున
మిత్తి మీద ఉండువాడు ఎంత ఉన్నా తన సామాగ్రి తీసుకోవడానికి దిగకూడదు. సామాన్ లేకపోతే అట్టగా పూడు పొలాకు ఎలా వండుకుంటారు, భోజనాలు ఎట్లా చేసుకుంటారు? వంట చేసుకోవాలంటే సామాగ్రి కావాలి కదా సిస్టర్. కానీ దేవుడు ఏమన్నాడు? మిత్తి మీద ఉండువాడు కిందకి దిగకూడదు. అసలు పొలంలో ఉండువాడు తిరిగి రాకూడదంట, వెనక్కి వెళ్ళకూడదంట. అందుకని అన్నాడు ఆయన ఏమని? నాగర మీద చేపెట్టి వెనక్కి చూచువాడు నాకు పాత్రుడుగా. ఎంత భయంకరమైన మాట అండి. నాగర మీద చేపెట్టి వెనక్కి చూచువాడు నాకు పాత్రుడు. ఏంటంటున్నాడు? ఆ దినమున మిత్తి మీద ఉండువాడు ఎంత ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉన్నవాడు తిరిగి రాకూడదు. అంటే వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. రెండవది కిందకి కిందకి దిగకూడదు. అంటే అంటే ఉన్నతమైన అనుభవం. దిస్ ఈస్ కాల్డ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్. ఉన్నతమైన అనుభవం నుంచి ఉన్నతమైన అనుభవం నుంచి కిందకి కింద తెక్కూడదంట. ఉన్నత అనుభవం నుంచి. అందుకని ఆయన అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకుని. వద్దు, లోతు భార్యను జ్ఞాపకము. ఎందుకు వెనక తిరిగింది? కాదు, ఏమో సామాన్లు ఉన్నాయి లోపల. ఏం సామాన్లు ఉన్నాయో అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తాము? బయలుదేరతారు. ఊరి అది మర్చిపోయిన ఆయన వెనక్కి వెళ్తుంటారు నెలలో నుంచి. బండి ఎక్కి సగం దూరం పోయిన తర్వాత ఊరి ఇంట్లో మర్చిపోయా. ఏమైందంట వెనక్కి చూసి ఉపశమనం అయిపోయింది. అందుకని ఒక ఆయన పార్ట్నర్షిప్. I have decided to follow Jesus. No turning back. No turning back. ఈ పాట అసలు ఒరిజినల్ హిస్టరీ ఏందో చూడండి, మీ కళ్ళమెంట్ నీళ్ళు వస్తుంది. I have decided to follow Jesus. No turning back. No turning back. వెనక్కి చూసావా? పుస్తకం ఉన్నతమైన అనుభవం నుంచి కిందకి దిగితే. అందుకనే భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 34వ వచనం. 2వ సమూయేలు 22వ అధ్యాయం 34వ వచనం. 2వ సమూయేలు 22వ అధ్యాయము 34వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపు. ఎత్తైన స్థలం, ఎత్తైన స్థలం, ఎత్తైన అనుభవం, ఎత్తైన అనుభవం. ఇప్పుడు మనకి ఒంగోలు మీరు అద్దెంట్లో చేరాలనుకోండి, కిందిళ్ళు చూసుకుంటారా పైన చూసుకుంటారా? ఏది రెంట్ ఎక్కువ? కిందిళ్ళు ఎక్కువ, పైన ఇల్లు రెంట్ ఎక్కువ. అదే సింగపూర్ లో అనుకో, పైన రెంట్ ఎక్కువ ఉంటుంది, కింద ఎవడో ఉండాలని కోరుకోడు. మనం వెళ్ళి కింద లేదండి, పైన కష్టం అండి, కింద కావాలి. కింద ఉందా? లేదండి పైన ఉంది, పైన ఇంకా మీకు ఇంకా రెంట్ తక్కువ. అబ్బాయి అసలు వద్దు, సింగపూర్ లో పైన కావాలి, పైన ఎక్కువ అన్నమాట రెంట్. వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా బ్రతకాలి, మనుషులందరూ కనబడే విధంగా పైన ఉండాలి. దావీదు కూడా ఏం కోరుకుంటాడంటే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే చేయను, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును. చాలు చాలు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపు. ఇంకో మాట చూడండి, కీర్తన 61వ అధ్యాయము 2వ వచనం. కీర్తన 61వ అధ్యాయము 2వ వచనం. కీర్తన
కీర్తన 61:2. నా ప్రాణము తల్లడిల్లగా నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆమేన్. ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. దిస్ ఈస్ కాల్డ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్. ఉన్నతమైన భక్తి, ఉన్నతమైన దావీదు కోరుకుంటాడు ఏమని? ఎత్తైన ప్రవేశం, ఎత్తైన స్థలం. అందుకని యేసుప్రభువు వారు కూడా ఎప్పుడు చూసినా ఎక్కడికంటే కొండ ఈ భూమి మీద 2 ప్రాణులు ఉన్నాయి. అవి ఎప్పుడు ఉన్నతంగా ఉంటాయి అన్నమాట. ఒకటి గద్ద. అన్ని పక్షులన్నింటిలోకెల్లా అది పక్షి రాజుగా ఉండడానికి కారణం ఏంటంటే అది బాగా ఎత్తైనటువంటి ప్లేస్కి. అందుకని పక్షి రాజు ఉన్నతమైనటువంటి అది ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది. అన్నిట్లో కావాలన్నమాట. సపరేట్ గా ఆలోచించుతుంది. తిండి కూడా అలవాటు పట్టింది ఏందో. సరే, మనం ఏదో తెలుసా, మనం ఈ భూమి మీద ఎలా ఉంటుంది, మన ఎట్లా ఉంటుందంటే అన్నిటికంటే మంచి మాడికాయ కావాలా, మంచిది కావాలా అని దాని తీవ్ర కోరుకున్నట్ట. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే భక్తిలో ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవం కావాలని కోరుకోవాలి. అదే దావీదు ఏం కోరుకుంటున్నాడంటే నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు, నా కాళ్ళను వేడి కాలలాగా చేసి ఎత్తైన. అంటే ఈ లోక సంబంధంగా ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి, దేవుళ్ళలో ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి. అంటే ఈ లోక సంబంధంగా ఉన్నతమైన అనుభవం అంటే వాడు 2 అంతస్తులు బిల్డింగ్ వేసాడు, మనం 3 అంతస్తులు వేయాలి. వాడికి 1 కారు ఉన్నా మనకి 2 కార్లు ఉన్నాయి. అంటే ఉన్నతంగా ఆలోచిస్తున్నాం, ఇది బాగానే ఉంది, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నాయంటే ఏమీ లేదు. ఒకవేళ ఈ లోకంలో బాగా బ్రతుకుతామేమో, కానీ ఎండ్ ఆఫ్ ది డే చనిపోయిన తర్వాత ఈ బ్రతికిన జీవితం ద్వారా ఎవరికి ప్రయోజనం? కానీ ఉన్నతమైన తప్పు చేస్తే పరలోక రాజ్యంలో లెవెల్స్ ఉన్నాయి, గ్రేడ్స్ ఉన్నాయి. 30 గంటలు, 60 గంటలు, 100 గంటలు, నూతన భూమి, నూతన ఆకాశం, సీయోను శరీరం. నూతన భూమి అంటే ఏంటంటే నేల టికెట్ లాంటిది. నూతన ఆకాశం అంటే కుర్చీ అనుకోండి. తర్వాత సీయోను శరీరం అంటే బాక్స్ అన్నమాట. నీ దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకో, దేని దగ్గర వెళ్తా, నేను నేలకే వెళ్తా. డబ్బులు లేకపోతే నేలకి, నీ దగ్గర పాసిబిలిటీ లేకపోతే. డబ్బులుంటే ఇప్పుడేం తెలుసా, దీన్ని దేవుని యొక్క సన్నిధికి పోలిస్తే ఆవరణం అంటే బయట ఉండేటువంటి ప్లేస్. 2వది ప్రత్యక్ష స్థానం. 3వది అతి పరిశుద్ధ స్థానం. ఆవరణము, పరిశుద్ధ స్థానము, అతి పరిశుద్ధ స్థానం. ఆవరణంలో బయట అనమాట, అంటే గేటు దగ్గర ఉండే అనుభవం. దీనిలో అందరూ వెళ్తారు. నేను మారుమనసు పొంది, బాప్తిసం పొంది, ఏదో అలా టపాగా బతికినోడు పెద్దవాడు వెళ్తాడు. గేటు దగ్గర ఉంటాం. ఇది ఈ స్థితి. 2వది పరిశుద్ధ స్థానం. పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు లోపలికి. 3వది అతి పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభువారు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, 3 సింహాసనాల మీద 12 మంది శిష్యులు ఉన్నారు. చూసావా? 12 మంది ఆరు ఉంటారు. ఎవరైతే దేవుని కొరకు తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా, దేవునిలో లోతైన అనుభవంలో, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేటువంటి అనుభవం ఎవరైతే ఉంటారో వారు దేవుని యొక్క తండ్రితో పాటు యుగ యుగాలు ఆయన సింహాసనంలో ఉంటారు. దిస్ ఈస్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్. క్రీస్తులో ఉన్నతమైన అనుభవం. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు, చేపలు పడతా ఉన్నారు, నన్ను వెంబడించండి అన్నారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, మామూలుగా అయితే, అయ్యా ఇప్పుడు సాయంత్రం పూట సువార్తకి వెళ్ళాల్సింది, ఉదయం సాయంత్రం దాకా నేను మా కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం రన్ అవ్వాలి, ఉదయం సాయంత్రం దాకా పని చేసుకుంటాను, సాయంత్రం పూట నీతో పాటు సాగుకు వస్తాను అన్నాడు అనుకో. పేతురు ఆ స్థాయిలో ఉండేవాడు కాదు. శిష్యులు ఎవరు కూడా ఆ స్థాయిలో ఉండేవాడు కాదు. వాళ్ళ కోసం 12 సింహాసనాలు ఎందుకోసం అంటే
వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. ఇక్కడ ఈ వాక్యం కూడా అదే చెప్తుంది. లోకాసు వార్త 9వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు 59వ వచనంలో, ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని అన్నప్పుడు ఏమన్నాడు? నేను నా తండ్రి పాత పెట్టి వస్తానంటే దేవుడు ఏమన్నాడు? అందుకైన మృతుడు పాత పెట్టుకుని నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు. అరే, తండ్రిని పాత పెట్టడం ముఖ్యమా, దేవుని యొక్క సువార్త ముఖ్యమా అంటే నువ్వేమంటావంటే ఆడికి వెళ్ళాలంటావు. ఇంకా ఏమన్నాడు 61వ వచనంలో, మరి ఒక ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా వెంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చేటప్పుడు మొదలు నాకు సెలవీమనగా. అంటే ఇంట్లో వాళ్ళు అడిగొస్తానంటేనే అప్పుడు అన్నాడు నాగంట మీద వెనుక తట్టు చూచువాడు. అంటే నీకు చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఆదివారమే వ్యాపారం వస్తుంది, ఆదివారమే డబ్బులు సంపాదించడానికి వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు అవి వస్తాయి, ఇవి వస్తాయి. సావుకి వెళ్ళేటువంటి సమయంలో వస్తుంటాయి. నువ్వు వాటి కోసం పోయావు అనుకో, ఇక్కడ నిత్య జీవాన్ని కోల్పోతావు. నువ్వు ఏ భక్తి చేస్తున్నావు? ఆర్ యు క్యాజువల్ బిలీవర్ ఆర్ సీరియస్ బిలీవర్? సీరియస్ బిలీవర్ అయితే ఎలా ఉంటాడు? ఇందాక విన్నాం మనం. దానియేలు అన్నాడు, సింహాల భూమిలో పడ్డానికైనా సరే సిద్ధంగానే, ప్రార్థన మాత్రము అగ్ని గుండంలోకైనా వెళ్ళడానికి సిద్ధంగానే నీ ప్రతిమకు నమస్కారం చేయవు. అదే ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వంట ప్రార్థన 4 రోజులు రాత్రి ఏమైంది చెప్పండి? 4 రోజులు ప్రార్థన ఆపుదాం, ఏమైంది? 4 రోజులు ఆపుదాం ప్రార్థన, ఏమైంది? తర్వాత చేసుకోవచ్చు. కానీ దాని అనుకోవా, సింహాల భూమిలోకైనా సరే సిద్ధంగా ప్రార్థన మాత్రము, మండు గుండంలోకి అయితే వెళ్ళడానికి సిద్ధంగానే ప్రతిమకు మాత్రము. ఇట్ ఈస్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ డెవోషన్. అర్థమైందా? ఇంకో మాట చూద్దాం. అపవాది కూడా చూపిస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం, మరలా అపవాది, మత్తయి సువార్త 4:8, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో నీవు నాకు నీ ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కవలనని, ఆయన మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. సాతాను గాడు కూడా ఏం చూపిస్తాడు? ఒక ఎత్తైన అనుభవాన్ని చూపిస్తాడు. దేవుళ్ళో ఎత్తైన అనుభవం చూసి ఎప్పుడు దాకా వాళ్ళంత ఎత్తైన అనుభవం. ఏ భక్తులు కానీ, అబ్రహాం కానీ, దానియేలు కానీ, షడ్రకు మేషకు అబేద్నెగో గారు కానీ, వాళ్ళు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన సన్నిధిని విడిచిపెట్ల. ఎత్తైన అనుభవం కలిగిన అనుభవం. ఇక్కడ కూడా అపవాది కూడా ఒక ఎత్తైన అనుభవాన్ని చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? కొండ మీద, ఎత్తైన కొండ మీద చూపించి, లోకంలో ఉన్న మహిమను మొత్తం చూపించి, ఇది కావాలా, దేవుడు కావాలి. ఇక్కడ సాతాను గారు నీకేం చూపిస్తాడు? లోక మహిమను చూపిస్తాడు. దేవుడు కావాలా, డబ్బులు కావాలా, దేవుడు కావాలా, అధికారం కావాలా, దేవుడు కావాలా, సుఖం కావాలా. మీరు ఇప్పుడు చూసారా ఆ సీన్? చూసారా మీరు? యేసు ప్రభు దగ్గరికి అపవాది వచ్చి అది చూపించేది. లోకంలో ఉన్న సకాల సుఖాలను చూపిస్తారు ఒక్కసారిగా. ఎక్కడో ఐ హావ్ సీన్ సమ్వేర్. అక్కడ ఏమవుతుందంటే ఒక నిమిషంలో చూపించారంట మొత్తం లోకంలో ఉన్న మహిమ మొత్తం.
అంటే ఏం చూపించుంటాడంటావా? డబ్బు, పరపతి. అంటే మనం ఎత్తైన కొండ మీద తీసుకున్నాడంటే ఆ బిల్డింగ్లు ఆయన చూపించాడని మనం అనుకుంటాం. కానీ ఏం చూపించుంటాడు యేసు ప్రభుకు? అంటే ఆయన దారి తప్పించడం కోసం, ఆయన మార్గం నుండి ఆయన్ని పక్కకు రావడం కోసం. నీకు కూడా ఇలాంటి చాలా వస్తుంటాయి దేవుని దగ్గర నుంచి పక్కకు వెళ్ళడానికి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారాలు ఇవి వస్తాయి. నువ్వు దేనికి కొట్టేస్తా? యేసు ప్రభుకి ఆ బిల్డింగ్ చూపించుంటాడంటావా? అందుకని వద్దన్నానంటావా? ఒక నిమిషంలో మహిమ మొత్తం చూపించాడంట. అన్నాడు, నాకు నమస్కారం చెయ్యి, ఇది మొత్తం నీకు. నువ్వేం చేస్తావు? 1000 రూపాయలు ఇస్తాడంటే చిచ్చి వదిలేస్తావు. అంటే నీ లెక్క 1000 రూపాయలు. 1000 రూపాయలు కమ్ముడు పోయావు. ఇసుకలు పోతుంది. ఎంత కమ్ముడు పోయాడు? 330 నాణ్యాలు. 30,000 నాణ్యాలు. ఇంకా ఓటర్లు అంటే దేనికి కమ్ముడు పోతున్నారంట? సీసాకి. అంటే 500 డబ్బులు కట్టాం. మనం దేవుడి సన్నిధిని ఎలా నీయకుండా అపవాది నీకేం ఆశ చూపిస్తున్నాయి? కొంతమంది కోటలకు చూపిస్తాడా, కొంతమంది బిర్యానీ చూపిస్తాడా, కొంతమంది ఆదివారం వండుకొని తిన్నాం, దేవుని సంఘానికి ఏం పోతాంలే, ఇవాళన్నా వండుకొని తిన్నాం. పిల్లలందరూ సెలవులకి వచ్చారు, వాళ్ళందరూ సంతోషించారు. రొయ్యలు తెచ్చుకుందాం, చికెన్ తెచ్చుకుందాం, చేపలు తెచ్చుకుందాం. యేసు ప్రభుకి ఏం చూపించుంటాడంటావు? అంటే నువ్వు 1000 రూపాయలకే పడిపోతే ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన ఎన్ని వేలకు పడిపోవాలి లెక్కైతే? నేను అనుకుంటున్నాను లోకంలో ఉన్న తనాన్ని మొత్తం తీసుకుని పెట్టుంటాడు. లేకపోతే ఆయన ఎట్లానే ఎట్లుంటాడు? అంటే 1000 రూపాయలు చూపిస్తే ఆయన సరే అంటాడా? అంటే ఆయనకి ఏ స్థాయిలో చూపించుండాలి? ఆయన అందరినీ మనకి కాదంటలేదు. నేనేమంటానంటే ఏ స్థాయిలో చూపించు, సృష్టికర్తకి ఏ స్థాయిలో వేయాలి అని చెప్పి నేను అనేది. లోకం మొత్తం నీకు మొక్కుతారు, లోకానికి నిన్ను రాజుని చేస్తా అన్నాడు. ఆయన ఆల్రెడీ రాజు కదా, రాజే. కానీ వాడు అజ్ఞానంతో వాడు ఆయన చెప్పాడు అనమాట. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు వాడు రాజుగా ఉన్నావు, అదేదో ఏడేస్తాను నీకు ధనం గీతం, అదే ఏంటంటే భోగ వాక్యాలతో ఏ టు జెడ్ మొత్తం ఆయనకి చూపించుంటాడు. మొత్తం ఈయన సృష్టికర్త అయితే వాడు సృష్టినే నీకు ఇస్తాను, ప్రతి సృష్టి చూపించాడు. నీకు ప్రజలు కాళ్ళ మీద మొక్కుతారన్నాడు. ఎంత విలువైన వాడికి అంత విలువైన శోధన ఆశ. ఏమి ఇసుక యోధ గాలి 30 దానికి అమ్ముడు. నువ్వు దేనికి అమ్ముడిపోతున్నావు? ఉద్యోగం, వ్యాపారం, డబ్బులు, నీ గాలి అదేనా? సాతాను గారు తిని దానికోసం నేను కొనేసుకుంటున్నారా? అంటే నువ్వు అమ్ముడు. ఇప్పుడు జ్ఞాపకం రావాలి. తూర్పు దేశంలోని నుంచి ధనవంతుడు ఒక్కసారిగా ధనం మొత్తం దరిద్రుడైపోయాడు. 3 కూతుళ్ళు, 7 కూతుళ్ళు మొత్తం పోయాడు. ఒక్క రోజులో మొత్తం పోయిందంటే అసలు ఎంత గౌరవంగా ఆ మాట అంటారు. యెహోవా ఇచ్చిన అందుకే స్థుతి కలుగును మాట. ఇవే ఎవరు భక్తిది?
వేస్ట్ ఆఫ్ లైఫ్ స్టోరీ. దేవుని కోసం మనం దేవుని పక్కన పెడతాం. అది ముఖ్యమైనదా అంటే నువ్వు దానికోసం నువ్వు వెళ్తున్నావు అంటే దేవుని పక్కన పెట్టేది నీకు అది దేవుడు. అందుకని దేవుడు అన్నమాట అన్నాడు, సిరిని దేవుడిని పక్కన పెట్టాడు. నీకేమో తెలుసా, ఒకడు సిరికి దాసుడు అయితే నాకు దాసుడు, ఇంకోటి ఏంటది ఘనత, లోకంలో ఉన్న ఘనత అది చూపిస్తాం. ఇంకోటి స్త్రీని కూడా చూపిస్తాడు. అంటే ప్రతిదీ మనము జయించాలి. ఏ స్థాయిలో తెలుసా, బిల్లికరణ్ గారు సేవ చేస్తాను, అమెరికా వాళ్ళు వచ్చన్నారు, ఈ దేశానికి మీరు ప్రెసిడెంట్ అవ్వాలి సార్, అది పక్కన పెట్టేసి చిన్న ఉద్యోగం నేను చేయనన్నా, చిన్న అంటే బిల్లికరణ్ గారికి తెలుసు రేపు అక్కడ ఏ స్థాయి ఉంటుందని. అల్పకాల పాప భోగములు అనుభవించటం కంటే క్రీస్తు విషయమైన నింద అనుభవించుట గొప్ప భాగ్యమని బైబిల్ చదవండి. వాడు అది గొప్ప కాదు, ఉన్నట్టు చెప్పాలి. గొప్ప భాగ్యమని ఎంచుకుని సాపచ్చింది మనిషి. వస్తావా? నెక్స్ట్ ఆ దేశానికి రాజు మోషే. ఇప్పుడు నువ్వేం చూడాలి, నువ్వే కాటికి ఎంతో చూస్తావు. ఏం చూస్తాయి తెలుసా కిందకి? మోషే గురించి ఏం చెప్తుందో, అల్పకాల పాప భోగాలు అనుభవిస్తుందంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. బిల్లికరణ్ గారు కూడా ఇది ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది కదా అసలు ఆ క్యాన్వాయ్ కానీ గవర్నమెంట్స్ కానీ అంటే వెళ్తాం కానీ కోర్టులు ఉంటాయి కదా, ఆ ప్యాలెస్ వైట్ హౌస్ ఆయన కూడా అరే చూచరా ఇది అక్కడ ఉందా అసలు సరైంది అంటే ఆయన దేని వైపు చూస్తున్నాడు, పైనున్న వాటి మీద మనసు పెట్టాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాల. ఈ లోకంలో ఉన్న జంతువులన్నీ పైకి చూడు. పందిపిల్ల కూడా జీవితంలో జీవించినంత కాలము అది కిందే చూస్తుంది, పైకి ఎందుకు చూడదు తెలుసా? నరాలు బాగా తోలు మందం అనమాట. చెప్పిన ఏందో ఎప్పుడు చూసేది తెలుసా? తన లైఫ్ లో ఒకే ఒకసారి ఫస్ట్ టైం చూసేది ఎప్పుడంటే దాన్ని కొట్టి చంపినప్పుడు. అప్పుడు దాన్ని బాల్ వేస్తారు, రెండు కాళ్ళ పెద్ద ఒక కర్ర గుర్తించి తగిలించుకుని వెళ్తా ఉంటే అప్పుడు కనపడతాడు అన్నమాట దేవుడు. ఓహో 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 మనకు కూడా దేవుడు కనపడ్డు. బాగా జబ్బు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు అప్పుడు దేవా నువ్వు తప్ప వరున్నారయ్యా అని అప్పుడు అంటాం. అదైపోయిందా రే పారా అటు వెళ్ళేసి ఇటు వెళ్ళేసి. సో చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ టుడే. పైన ఉన్న వాటిని కొలసీలో రాసి ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా, కొలసీ 3లోనో 4లోనో రాయబడి ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే మీరు వెదకుడి. 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొను. మనసు పెట్టుకుని ఏమైనగా మృతి పొందితిరి, క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. నేనా మేమేదో భక్తిగా ఉన్నాము అని అనుకుంటున్నాం. ఇది నామకార్థ భక్తిది.
ఏదో పని లేకపోతే అప్పుడు దేవుడి సన్నిధి, ఏ పని లేకపోతే, ఏ ఎంజాయ్మెంట్ లేకపోతే అప్పుడు దేవుని వాక్యం, దేవుని ప్రార్థన. పని లేకపోతే దేవుని మందిరం, పని ఉంటే దేవుని మందిరానికి వెళ్ళాం, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే దేవుని మందిరానికి వెళ్ళాం. మందిరం ఎప్పుడంటే చివరిలో, దేవుడు ఎప్పుడంటే చివరిలో, ప్రార్థన ఎప్పుడంటే మా పనులన్నీ అయిపోయిన తర్వాత, ఇంకేం పని లేకపోతే అప్పుడు ప్రార్థన. వాక్యం ఎప్పుడు చదువుకుంటామంటే పనేమి లేకపోతే అప్పుడు చదువుకుంటాం. కానీ ఇదే పనిగా ప్రార్థన చేసుకోవటం, ఇదే పనిగా వాక్యం చదువుకోవటం, ఇదే పనిగా దేవుని మందిరానికి వెళ్ళడం. నికాసైన భక్తి అంటే సమయాన్ని దేవునికి ఇవ్వడం. నా జీవితం అన్నిటికంటే నీ సన్నిధి ప్రాముఖ్యంగా, అన్నిటికంటే నిన్నే విలువైన వాటిగా, అన్నిటికంటే నీవే ముఖ్యం. God is our first priority. దేవుడే మాకు ముఖ్యం. ఈ లోకంలో ఉద్యోగాలు, వ్యాపారాలు కాదు, అవి ఇవి కాదు. దేవుడే మాకు ముఖ్యం. ఈ లోకంలో ఉన్న సంపద కంటే, ఈ లోకంలో డబ్బు, ఐశ్వర్యము, అధికారము, పేరు, పలుకుబడి, సన్మానాలు, గౌరవాలు, పొగడ్తలు, ఇవన్నీ ముఖ్యం కాదు. దేవుడే మాకు చాలా ప్రాముఖ్యం. సీరియస్ అయినటువంటి భక్తి, క్యాజువల్ భక్తి కాదు, సాధారణ భక్తి కాదు, అసాధారణమైన భక్తి, హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోషన్, అత్యధికమైన భక్తి కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఉత్తమైన వాక్యం మా అందరి జీవితంలో నూరంతర ఫలంలో తీసుకోండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించి వారందరి జీవితాలు ఆస్వాదించండి. ఒకడు వచ్చి నేను తండ్రిని పాత పెడతాను, నాకు సమయం అంటే మృతుల్ని పాత పెట్టుకోనేమో, నీవు వచ్చి నన్ను వెంబడించని మీరు అన్నారు. ఒకడొచ్చి ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకోడు అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యను సుఖపెట్టాలి, నేను వెళ్తున్నాను అన్నాడు. ఇంకోడు అన్నాడు, ఇదిగో నేను పొలం కొన్నాను, దాన్ని పరీక్షించడానికి వెళ్తానన్నాడు. సాకులు చెప్తూ వచ్చాడు. సాకులు చెప్తే సమయం అయిపోయింది. నీ సన్నిధిని నిలవడానికి, నీ సన్నిధిలో కృప కలిగి బ్రతకడానికి. ఏదో సాధారణమైన భక్తి అయితే వెళ్తాను వెళ్ళడం కూడా తెలియదు. నికాసైన భక్తి చేయడానికి, పర్వత రాజ్యంలో ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవానికి మేము వెళ్ళడానికి, మేము ఈ లోకంలో ఏదైతే సాక్రిఫైస్ చేస్తామో, ఈ లోకంలో ఏ త్యాగం చేస్తామో, ఎంతైతే సాక్రిఫైస్ చేస్తామో అంత గొప్ప ధన్యత పరలోక రాజ్యంలో ఉంది. నిజమైన భక్తి ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా వెళ్ళడమే నిజమైన భక్తి. అలాంటి భక్తి చేయడానికి సహాయం చేయండి. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు మందిరానికి వెళ్ళడం, అప్పుడు ప్రార్థన చేసుకోవడం, అది నిజమైన భక్తి. కానీ శ్రమలు శోధనలు లేనప్పుడు, పని పాట లేనప్పుడు మందిరానికి వెళ్ళడం అది భక్తే కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా, శ్రమలు వచ్చినా అప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్తూ దేవుని ప్రార్థన చేయడం అది గొప్ప భక్తిని మీరు మాకు సెలవిస్తూ ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, యోబు భక్తులు వీరందరూ భక్తి చేశారు. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వారిని విడిచిపెట్టాలి. మేమైతే పనులు ఉన్నప్పుడు, శ్రమలు శోధనలు వచ్చినప్పుడు పక్కన పెడుతున్నాం. అలా పక్కన పెట్టకుండా వారి వల్లే మేము అలాంటి సమయాల్లో కూడా మేము ధ్యానిస్తానికి సహాయం చేయండి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కన్నులు తెరవండి, వారి జీవితాలు మార్చండి. వారి జీవితాలు నీకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా వారిని దీవించండి. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి జీవితాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం చేయండి. మేమందరం మీ చేతులకు అప్పగిస్తున్నాం, మమ్మల్ని అందరి చేతులకు అప్పగిస్తున్నాం. మా అందరి జీవితాల్లో నీవే ముఖ్యమని, నీకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ పని తర్వాతే ఏ పనైనా, నీ తర్వాత ఏదైనా అని చెప్పగలిగే వికాసైన భక్తులని మమ్మల్ని నడిపించమని ఈ వాక్యం మా అందరి జీవితాలు నిరంతరంగా ఫలింపులను తీసుకున్నాం. ఏ సునామలో అడిగి వేడుకొని పొందినాము. ఆమేన్. ఆమేన్.